ఇవాళ ఫ్రెండ్స్ తోటి అయితే కుండ చికెన్ అయితే వేసుకుందామని వెళ్ళినాం. మనకు చికెన్తో సహా అన్ని సామాన్లు అయితే తీసుకొచ్చినాం. మనకు వచ్చేసి కొత్తిమీరాకు, కుండ, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మనకు మిర్చి ఇవన్నీ తీసుకొని అయితే కుండ చికెన్కి అయితే రెడీ చేసుకున్నాం. ఇవన్నీ వచ్చేసి మనకు బౌల్లో తీసుకున్నాం. అలాగే గరం మసాలా, ఎల్లిగడ్డ తీసుకున్నాం, ఇది గరం మసాలా. అలాగే మనం ఒక బౌల్లో వేసుకున్నాం. బౌల్లో వేసుకొని అన్నీ మిక్సీ చేసుకున్నాం. మిక్సీ చేసుకున్నాక తర్వాత ఇవన్నీ అయితే బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక మనకు సరిపడా వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం. అలాగే మొత్తం అయితే చికెన్ అయితే మిక్సీ చేసుకున్నాం. బౌల్లోకి తీసుకొని కొత్తిమీర ఆకు కూడా తీసుకొని మనకు సరిపడంత అన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే కుండలోకి అయితే తీసుకోవాలి. అన్ని సామాన్లు అన్నీ కలుపుకొని మనం కుండ అయితే నింపుకున్నాం. 1 కేజీ అయితే తీసుకున్నాం ప్రజెంట్ అయితే. అన్నీ మిక్సీ చేసుకొని వచ్చేసి మనం అయితే మూత పెట్టుకొని సిలిండర్ అయితే పెట్టుకున్నాం. అలాగే మధ్యలో అయితే ఒక 2-3 సార్లు అయితే కుండనైతే ఊపుకోవాలి అటు ఇటు. మనకు నోరు ఉంచే అయితే కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది. కుండ చికెన్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఎలా ఉందో టేస్ట్ చేసిన వారైతే నాకు అయితే కామెంట్ పెట్టండి.